కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను దేశం నుంచి పంపేసే ఏర్పాట్లు చేస్తున్నాము అన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. తెలంగాణలో 230 మంది పాకిస్తానీలు ఉన్నారు అని, వారిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారి జోలికి వెళ్లడం లేదు అని, షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న మిగిలిన 31 మందిని గుర్తిస్తున్నామని వెల్లడించారు. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చామని, హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు గడువు ఉందని, మిగిలిన వారు రేపు వెళ్లిపోవాలి అని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని బయటికి పంపించే ప్రక్రియ తెలంగాణ పోలీసులు చేస్తున్నారు అనేది ప్రస్తుతం తెలంగాణ డీజీపీ జితేందర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్? మన తెలంగాణలో 199 మెంబర్స్ లాంగ్ టర్మ్ వీసా వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఎగ్జెంప్టెడ్, దే కెన్ స్టే బ్యాక్. అదర్ 32 ఉన్నారు, వారికే మన నోటీస్ ఇస్తున్నాము టు లీవ్ ఇండియా. సో అది మన జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది. సో ఒక్కసారి 27 వరకు డేట్ ఉంది వారికి. తర్వాత మెడికల్ వీసా వాళ్ళకి 29th వరకు ఉంది. సో ఒక్కసారి నోటీస్ ఇస్తే వారు వెళ్ళిపోవాలి. ఎనీవన్ వైలేట్ చేస్తే మన యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ లా. సో ఇప్పటివరకు ఎంతమంది నోటీసులు ఇచ్చారు? ఉన్న పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి? దే ఆర్ మోస్ట్లీ ఇన్ హైదరాబాద్. ఇది బయట 1 or 2 ఆర్ దేర్, మేబీ నిజామాబాద్. రిమైనింగ్ పీపుల్ హైదరాబాద్లో ఉన్నారు. ఎగ్జాక్ట్ నంబర్ నా దగ్గర లేదు ఎంతమందికి సర్వ్ అయింది. పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలాంటి డేటా సేకరిస్తారు? ఒకవేళ ఇక్కడ ఉంటే ఎలాంటి చర్యలు ఉండబోతాయి? అది వారు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు. సో దాని ప్రకారం మన దగ్గర డేటా ఉంటుంది. పోయినప్పుడు కూడా వారు రిజిస్ట్రేషన్ చేస్తారు, మేము వెళ్తున్నాము. సో అప్పుడు కూడా మాకు డేటా ఉంటుంది. మామూలుగా ప్రతి ఒక్కరూ ఇట్లా ఎంట్రీ చేస్తారు. సో ఏమీ లేకపోతే మన లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. సార్, పాకిస్తాన్ వెళ్ళే వాళ్ళకి రూట్ ఎలా ఉంది? అంటే వేరే బార్డర్స్ ఉన్నాయి చాలా, ఏ రూట్ ద్వారా వెళ్ళాలని సూచించారు? వారికి డెజిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, లైక్ బాంబే ఈజ్ వన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, దెన్ అటారీ బార్డర్ ఈజ్ అనదర్ టెర్మినల్. సో ఇట్లా డెజిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి. సో వారు డెజిగ్నేటెడ్ ప్లేసెస్ నుంచి వెళ్ళాలి. సార్, ముఖ్యంగా ఇప్పుడు లాంగ్ టర్మ్ వీసాలు, షార్ట్ టర్మ్ వీసాలు అనేది బయటికి వెలుగులోకి వచ్చింది. అసలు వీసాలు ఎలాగుంటాయి, వాళ్ళు పాకిస్తాన్ చెందిన వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు, ఎన్ని రోజుల్లో వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఒకవేళ? అది మన డిపెండింగ్ ఆన్ వీసా పీరియడ్, అది ప్రకారం వెళ్ళాలి. సార్, ఇదే కాకుండా ములుగు బార్డర్లో జరుగుతున్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. అందులో తెలంగాణ పోలీసుల పాత్ర ఎంత మేరకు ఉంది? తెలంగాణ పోలీస్ నుంచి ఏమీ ఆపరేషన్ లేదు. ఏమన్నా అంటే భద్రతకు సంబంధించి అక్కడ ఏమన్నా ఏర్పాట్లు, గ్రే హౌండ్స్, కుమ్మింగ్ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఇది ఆపరేషన్ మన వైపు ఏం లేదు, మన సైడ్ నుంచి, తెలంగాణ పోలీస్ నుంచి. ఇది మొత్తంగా తెలంగాణ డీజీపీ చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణకు సంబంధించిన పాకిస్తాన్ వ్యక్తులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో షార్ట్ టర్మ్ సంబంధించిన వ్యక్తులకు నోటీసులు కూడా ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఇటు లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. ఇదే కాకుండా అంటే ఒకవైపు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ప్రక్రియ జరుగుతుంది, అది తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదనేది డీజీపీ జితేందర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, డీజీపీ ఆఫీస్ నుండి.